ఆ నటుడి కారి మట్టిని మహిళలు నుదుటికి రాసుకునేవారు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి తాజాగా ప్రసారమైన ఎపిసోడ్లో తన కెరియర్ తొలినాళ్లను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే టాక్సీ డ్రైవర్ కావాలనుకున్నానని చెప్పారు. అందుకు తగిన ఏర్పాటు కూడా చేసుకున్నానని తెలిపారు. తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు రాజేష్ ఖన్నా స్టార్ హీరో అని ఆయన ఫాలోయింగ్ ఏ విధంగా ఉండేదని విషయాన్ని కూడా గుర్తు చేశారు. ముంబైకి రావడానికి ముందే నేను కోల్కతాలో పనిచేశాను. నెలకు 500 రూపాయలు సంపాదించేవాడిని. అవకాశాల కోసం ముంబై వచ్చిన సమయంలో పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా. సినిమాల్లో అవకాశాలు రాకపోతే టాక్సీ డ్రైవర్ అవుదామనుకున్నాను. అందుకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వెంట తెచ్చుకున్నా. నేను నటించిన తొలి 3 చిత్రాలు సరైన విజయాన్ని అందుకోలేదు. అది నన్ను నిరాశకు గురి చేసింది. జంజీర్ చిత్రానికి సలీం ఖాన్, జావద్ అఖ్తర్ కథ అందించారు. అదే నా కెరియర్కి టర్నింగ్ పాయింట్. ఆ సమయంలో రాజేష్ ఖన్నా ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన ఫాలోయింగ్ మరో స్థాయిలో ఉండేది. ఆయన కారు చక్రాల మట్టిని మహిళలు పవిత్రంగా భావించి నుదుటికి రాసుకునేవారు. అంతగా ఆయన్ని అభిమానించేవారు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నేను ఎవరికి చూడలేదు. కానీ సలీం, జావేద్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నాకు అవకాశం దక్కుతుందని అనుకోలేదు, కానీ దక్కింది. నేను నటించిన బాంబే టు గోవాలో ఓ సీన్ చూసి జంజీర్ కథకు నేను న్యాయం చేయగలనని జావేద్ అఖ్తర్ భావించారు. ఆ విధంగా నాకు అవకాశం ఇచ్చారు అని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. జంజీర్ చిత్రానికి ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. 1973లో ఇది విడుదలైంది. అమితాబ్ కెరియర్లో బిగ్గెస్ట్ చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇందులో ఆయన మాజీ పోలీస్ అధికారి విజయ్ ఖన్నాగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం తొలుత రాజేష్ ఖన్నా, రాజ్ కుమార్, ధర్మేంద్ర వంటి హీరోలకు వచ్చింది. అనివార్య కారణాల వల్ల వారు ఈ అవకాశాన్ని వదులుకున్నారు.